క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు. మనము యేసు ప్రభువు వారు కొండ మీద చేసిన ధన్యతల ప్రసంగ ధ్యానాంశాన్ని రెండవ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు. దుఃఖించడానికి ఇష్టపడే మనిషి ఈ లోకంలో కనిపించడు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అట్లా జీవించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మనము కూడా దుఃఖిస్తున్న వారిని సంతోషంగా ఉండాలని చెప్తాం, కానీ సంతోషంగా ఉన్న వారిని దుఃఖించమని చెప్పము. కానీ దీనికి వ్యతిరేకంగా యేసు ప్రభువు వారు బోధిస్తున్నారు. అంటే మనము దుఃఖములో ఉంటే చూచి ఆనందించేవాడా ఆయన? అట్లా కానే కాదు. ఆయన శారీరకమైన దుఃఖముల గురించి మాట్లాడడం లేదు, మనో దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపంతో కూడిన దుఃఖము కలిగి ఉంటే మనము దండులవుతాము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖమును పుట్టించదు, ఆనందంతో ముంచెత్తుతుంది. ఈ దుఃఖము మన హృదయాన్ని కృంగదీయదు, కృంగిన హృదయాన్ని ఉజ్జీవింపజేస్తుంది. ఈ దుఃఖము భారమైనది కాదు, భారమైన హృదయాన్ని తేలిక చేస్తుంది. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మరణము నుండి అంటే నిత్య మరణము నుండి తప్పించబడాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము కలిగి ఉండాలి. ఇట్లాంటి దుఃఖము మనము కలిగి ఉంటే ఆయనే మనలను ఆదరిస్తాడు, ఓదార్చుతాడు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 2 కొరింథీ 1వ అధ్యాయము 4వ వచనము. ఇట్టి ఆదరణ, ఓదార్పు మనమును పొందాలంటే మన పాపముల నిమిత్తము దుఃఖించే వారముగా ఉండాలి. ఆ దుఃఖము మనలను పశ్చాత్తాపములోనికి నడిపించేదిగా ఉండాలి. ఆ పశ్చాత్తాపము మనలను ఆయన యొక్క సమరూపములోనికి మార్చేదిగా ఉండాలి. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.